ఈ ఒక్కరోజు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. చూడు దాసు, రావట్లేదు దాసు. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్ లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్. చెప్పండి తా. ఈడగిదంతా మాకేం కొత్త కాదు తంబి. ఈ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన, జరసేపట్లో వస్తామని చెప్పినారు. సార్, ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేంటి సార్. పట్టుకోండి సార్. మాస్టరా మాస్టరా వచ్చాడా? రే మొన్న ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచానన్న ఫీలింగ్ గారా? నవ్వరా రే. భార్గవ్ పోయాడరా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంట్రా. ఇలా ఎంతో మంది బతకడానికి కావలసిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా, మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా. ఇడిచిపెట్టు తంబి. వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్, ఎలాగంటే మారుతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గోలీ సోడా, ఉల్లిగాడు, బ్లేడ్ బాబ్జీ, చైని శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి? ఇట్రారా. ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా. ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కో కారణం. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా? మత్తు. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే. నువ్వు తాగలేదా? జల్సా చేయలేదా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. నా తాగుడు వల్లే 2 ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేశానురా. ఊరికే ఏడ్చి నాటకాలు ఆడుకు మాస్టర్. మేము ఇంట్లో కలిసి తాగుతున్నావా? అమ్మవాడిని మీద తెలిసి తాగేవాడిని అంటున్నావు. అదేరా నేను అంటున్నా. ఈ మత్తు ఒక రాజకీయం. నీకు 18 ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు, బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా. మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా? 10-15 ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు? రాజకీయం. ఆ రాజకీయాన్ని రబ్బావాణి చేస్తున్నాడు. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడు ఆ మృగం. ఏంట్రా ఇది? ఏంటిది? ఓటికి నోటిచ్చి వేలికి ఇంకంటించినట్టు
మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు వేయించాడు ఆ? మీకు మందు తిండి బట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తాడు కదరా. ఇంకెందుకు మారతారు రే? చాలరా. ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండెక్కించి పంపించారు. వాళ్ళు ఫ్యాన్ కి వెళ్లాడతారు, టైర్ కింద పడిచేస్తారు. కానీ కాపాడతానరా, ఒక్కడిని వదలకుండా కాపాడతాను. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? రేయ్ నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? మగాడైతే వచ్చి టచ్ చేయమని. అన్నా, భవానీ బినామీ మనుషుల ఫైళ్లు, డాక్యుమెంట్లు, డబ్బు అన్ని కంటైనర్లు సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా. పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. భవానీ 40 లారీలు బార్డర్ దాటినాయి. ఏ నిమిషమైనా రావచ్చు. గా పోరగాళ్ళు కంటైనర్లోనే దాసే తోలుకొస్తుండవు.